చిన్నతనం నుంచి ధ్యానంపై తనకున్న ఆసక్తిని అంచెలంచెలుగా పెంచుకుని ధ్యానంలో ఏదో మహత్తర శక్తి ఉందని భావించి దాని మూలాలను తెలుసుకోవడానికి అనేక మంది గురువులను సాధు పుంగవులను కలిసి అపారమైన ధ్యాన విజ్ఞానాన్ని సాధించిన గొప్ప మానవతావాది శ్రీ డి కేశవరాజు గారు 1994వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన తిరుపతిలో మొట్టమొదటిసారి పత్రిజీని కలిసి పత్రిజీ స్ఫూర్తితో అప్పట్నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో తన ప్రయాణాన్ని కొనసాగించారు. పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలలో భాగంగా ఆయన 1995లో ట్రెక్కింగ్స్ ప్రారంభించి పత్రిజీతో కలిసి ఎన్నో ట్రెక్కింగ్స్ కు వెళ్లారు. అనంతరం పత్రిజీ సూచనల మేరకు అనేక ట్రెక్కింగ్స్ మరియు టూర్స్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. శ్రీ కేశవరాజు గారు చేసిన సేవలకు గాను 2003లో తిరుపతిలో జరిగిన ధ్యాన యజ్ఞంలో పత్రిజీ చేతుల మీదుగా ఆయన ధ్యానరత్న పురస్కారాన్ని అందుకున్నారు. 2005 నుంచి 2007 వరకు పత్రిజీ ధ్యాన విజ్ఞాన కార్యక్రమం పేరుతో పశ్చిమ గోదావరి, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లోని అన్ని మండలాల్లో ధ్యానంపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే 2007లో తిరువణ్ణామలై ధ్యాన యజ్ఞం మరియు 2009లో శ్రీశైల ధ్యాన యజ్ఞం కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో కలిసి నిర్వహించారు. 2010లో పత్రిజీ సూచనల మేరకు తన మకాంను హైదరాబాద్ కు మార్చి ఆనాటి నుంచి అక్కడే ప్రచారం చేస్తున్నారు. 2011లో ధ్యానాంధ్రప్రదేశ్ కు, 2015లో ధ్యాన జగత్ పత్రికకు ప్రచురణకర్తగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే 2016 నుంచి పత్రిజీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తూ పత్రిజీతో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. ధ్యానరత్న డి కేశవరాజు గారి సేవలు అనన్యం, అనన్య సామాన్యం.